వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులకు 20,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులకు రోడ్ మ్యాప్. ఆ ఫైలుకు ముఖ్యమంత్రి ఆమోదం అయినా కూడా మోక్షం లేదు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు బకాయిలు ఉన్న సుమారు 20,000 కోట్ల రూపాయలను చెల్లించేందుకు వెంటనే రోడ్ మ్యాప్ ఇవ్వాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి హేమలతకు యూటీఎఫ్ జిల్లా నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఉద్యోగులు ఉపాధ్యాయులకు 2023 జూలై నుంచి అమలు కావాల్సిన 12వ పీఆర్సీ కోసం తక్షణమే పీఆర్సీ కమిషనర్ను నియమించి దాన్ని పునరుద్ధరించాలని కోరారు. అదేవిధంగా వెంటనే ఐఆర్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులు దాచుకున్న పీఎఫ్, ఏపీజెల్ఐ, డిఏ, పీఆర్సీ బకాయిలు సుమారు 20,000 కోట్ల రూపాయలకు విడుదలకు తగిన రోడ్ మ్యాప్ ఇవ్వాలని కోరారు. మెమో 57 ప్రకారము సుమారు 11,000 మంది 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి ఆదేశించినా ఆ ఫైలుకు మోక్షం కలగలేదన్నారు. వెంటనే దాన్ని పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ మురళీమోహన్ రావు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మొదలైతే పాల్గొని పెండింగ్ బకాయిలకు సంబంధించినటువంటి ఈ యొక్క రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే ప్రకటించి ఈ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం.